హలో అండి, హాయ్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్. ఈరోజు వీడియోలో నేను చేయబోయే రెసిపీ వచ్చేసి అనపకాయ గుగ్గిళ్ళు అండి. అనపకాయతో గుగ్గిళ్ళు ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. మనం నార్మల్గా అలసందలతో చేసుకుంటాము, అలాగే శనగలతో చేసుకుంటాం కదండి. కానీ ఇక్కడ నేను అనపకాయలతో కూడా చేస్తున్నాను అనమాట. ఇంతకుముందు నేను ఒక వీడియో పోస్ట్ చేశాను, అనపకాయల కర్రీ చేశాను అనమాట. అనపకాయలు ప్లస్ వంకాయలు అలాగే పొటాటోస్ మిక్స్ చేసి అనపకాయలతో కూర చేశాను. అది చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను అనపకాయలతో గుగ్గిళ్ళు ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు చూపిస్తాను. ఇక్కడ నేను 1/2 కేజీ అనపకాయలు తీసుకొని వాటిని పైనున్న తొక్కంతా తీసేసి ఇలా విత్తనాలు సపరేట్ చేసుకున్నాను అండి. ఇక్కడ చూసారా, ఈ విత్తనాలలో కొన్నిటికి మొలకలు కూడా ఉన్నాయి. మొలకలున్న విత్తనాలు తింటే హెల్త్కి చాలా మంచిదండి. అందులో ఏం ప్రాబ్లం లేదు, మనం వాటిని తీసేయాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు వీటన్నిటిని బాగా వాష్ చేసుకొని ఒక కుక్కర్లో వేసేసి అవి మునిగేంత వరకు వాటర్ వేసి అందులో సాల్ట్ వేసేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నా అండి. మరీ ఎక్కువగా ఉడికించుకుంటే మెత్తగా అయిపోతాయి అన్నమాట. సో నేను జస్ట్ 2 విజిల్స్ వచ్చేంత వరకు ఇలా ఉడికించేసుకున్నాను. ఇప్పుడు మనకి అనపకాయలు కరెక్ట్గా అంటే అలా మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా కరెక్ట్గా బాయిల్ అయి ఉంటాయి. ఇప్పుడు ఈ అనపకాయ విత్తనాలని ఫ్రై చేసుకోవడానికి కావాల్సినవి ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ ఆనియన్, అలాగే ఒక 4 గ్రీన్ చిల్లీ, తర్వాత కొత్తిమీర తీసుకున్నాను అండి. ఇక్కడ కొత్తిమీర వచ్చేసి కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను, ఎందుకంటే నేను వంటల్లోకి యూస్ చేసేటప్పుడు కొత్తిమీర కొంచెం ఎక్కువగానే తీసుకుంటాను అనమాట. సో అందుకోసమని ఇక్కడ కూడా కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. ఇప్పుడు కడాయిలోకి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఇది ఎక్కువగా పట్టదు, ఆయిల్ అయితే చాలా తక్కువగానే తీసుకుంటాము. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి గ్రీన్ చిల్లీ వేసుకోవాలండి. ఈ మొత్తాన్ని బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలండి. తర్వాత ఇందులోకి సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలిపి ఒక 2 మినిట్స్ వరకు అలాగే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను పసుపు వేస్తున్నాను అండి. పసుపు నేను ఇక్కడ 1/2 స్పూన్ వరకు వేస్తున్నాను అనమాట. సో ఇలా పసుపు వేసిన తర్వాత ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని ఇది కొంచెం మిక్స్ అయ్యి బాగా కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కొత్తిమీర కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న అనపకాయ విత్తనాలను వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. అంతేనండి, మనకి అనపకాయ విత్తనాలతో గుగ్గిళ్ళు అయితే రెడీ అయిపోయాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.